ఆయన గారు ఎగ్గొట్టిన రైతు భరోసా పథకంలో 7,625 కోట్ల రూపాయలు 3 నెలల్లోనే 72 లక్షల రైతుల ఖాతాలో వేసి ఎగ్గొట్టి పారిపోయిన ఆయన కాదు. ఇప్పుడు బాధ్యత తీసుకున్న మీ సోదరుడు మీ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తా అని ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన 3 నెలల్లోనే రైతు భరోసా పథకం రైతు ఖాతాలో వేసిన. ఇదే కాదు, ఆనాడు 2014లో 1,00,000 రూపాయల రుణమాఫీ అన్నాడు. ఆ తర్వాత 4 విత్తనాలు అన్నాడు. అసలు మిత్తి ఆయన ఆ ఖాతాలు వేసి 5 ఏళ్లకు ఆయన ఇచ్చిందంత మిత్తికే సరిపోయింది. అసలు అట్లనే రైతుల నెత్తి మీద మిగిలిపోయింది. మళ్ళీ 2018లో అదే మాట ఇచ్చిండు. అప్పుడేదో చెప్పినా సోయి లేక ఇప్పుడు మళ్ళా 1,00,000 రూపాయల హామీ ఇస్తున్నా మళ్ళీ మీకు చేస్తాను. అధికారంలోకి వచ్చిన ఎంబడే మళ్ళా పాడిందే పాడరా పాసుపండ్ల దాసరి అన్నట్టు మళ్ళీ 4 విడతలు అన్నాడు. నట్టేట ముంచెండు. చివరికి ఆయన 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు ఆయన రైతు రుణమాఫీ చేసింది 18,000 కోట్ల రూపాయలే. 2018 నుంచి 23 వరకు 11,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేస్తే అందులో 8,500 కోట్ల రూపాయలు మిత్తికే సరిపోయినాయి. ఆయన చేసిన రైతు రుణమాఫీ నికరంగా 3,000 కోట్ల రూపాయలే. కానీ మీ సోదరుడిగా, మీ బిడ్డగా, పాలమూరు బిడ్డగా, నల్లమల్ల అడవులో నుంచి వచ్చిన నేను ఒక రైతు బిడ్డగా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అని సరిగ్గా 60 రోజుల్లో 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు 2 లక్షలు రుణమాఫీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకొని మాట తప్పని మడమ తిప్పని పార్టీగా ఈరోజు 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినాం. ఇవాళ రైతు రుణమాఫీ చేయలేదంటున్నాడు. నేను సూటిగా సవాలు విసురుతున్న చంద్రశేఖరరావు గారికి వేదిక మీద నుంచి, ఫామ్ హౌస్లో ఉండి వచ్చిన వాళ్ళకి జోలి చెప్పుడు కాదు, అసెంబ్లీకి రా, లెక్కలు చెప్తా. ఏ ఊర్లో, ఏ తండాలో, ఏ గూడెంలో ఏ రైతుకి ఎంత రుణమాఫీ చేసినో 25,50,000 మంది రైతుల వివరాలు శాసనసభలో పెడతా. 21,000 కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలో వేసినో నేను లెక్క చెప్తా. నీకు చిత్తశుద్ధి, నీకు నిజాయితీ ఉంటే రా, వచ్చే అసెంబ్లీలో నువ్వు మాట్లాడు, అడుగు. అదేవిధంగా ఆనాడు నువ్వు 5,000 రూపాయలు సంవత్సరానికి రైతు బంధు కింద 10,000 ఇస్తే నేను ఎన్నికల్లో 15,000 ఇస్తా అని చెప్పిన. కానీ ఏ రోజు కూడా చంద్రశేఖరరావు గారు మనం అప్పుల్లో లేవు, మనం ధనిక రాష్ట్రం, మన దగ్గర సంచుల కొద్దీ గుమ్మీల కొద్దీ రూపాయలు ఉన్నాయని అబద్ధాలు చెప్పిండు. వచ్చి చూస్తే గుమ్మీలు ఖాళీలు ఉన్నాయి. గుమ్మి కింద పందికొక్కులాగా కేసీఆర్ కుటుంబం మొత్తం తిని కూసున్నది. అయినా అధైర్యపడకుండా